ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 36,000 మంది విద్యార్థులకు దేవాలయం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం. కానీ నిధులలేమి, ఆచార్యుల కొరతతో పాటు పలు సమస్యలతో సతమతమవుతోంది. రాజీ నవ్వుతూ ముగ్గేస్తుంది అనుకుంటున్నారా? మేమిద్దరం గడిపిన కాలేజీ రోజులను గుర్తు చేసుకొని ముసి నవ్వులు నవ్వుతుంది అనమాట. How is your feeling now? It's happy after so many years I did it. వై ఇన్ని సంవత్సరాలు ఎందుకు వెళ్ళదు? టైం వచ్చినప్పుడు చెప్తా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నల్లగొండని నీలగిరి అని కూడా పిలుస్తారనమాట. రాజ్పుత్ రూలర్స్ దీనికి నేమ్ పెట్టారనమాట. తర్వాత బహమనీ సుల్తాన్లు పరిపాలించారు. ఆ తర్వాత నిజాం ప్రభువులు పరిపాలించారు. సో ఈ నల్గొండ జిల్లాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి వచ్చేసి దేవరకొండ కోట, దాంతోపాటు నాగార్జున సాగర్ డ్యామ్, తర్వాత పానగల్ ఛాయ సోమేశ్వర ఆలయం కానీ, పచ్చల సోమేశ్వర ఆలయం కానీ, ఇవన్నీ. వీటితో పాటు మ్యూజియం కూడా కట్టించారనమాట 1982లో. సో ఇంత గొప్ప చరిత్ర ఉంది నల్గొండకి. వీటితో పాటు ఇంకా అనేక రకాల టెంపుల్స్ ఉన్నాయి నల్గొండ జిల్లాలో. మీరు ఎప్పుడైతే నల్గొండ టూర్ చేస్తారో ఇవన్నీ కవర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీటితో పాటు నల్గొండ జిల్లాలో అతి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, కమ్యూనిస్టు నాయకులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతో మంది కమ్యూనిస్టులు దీనికోసం పాటుపడ్డారనమాట. ఒక పాట కూడా ఉంది, చుట్టుముట్టు సూర్యాపేట నట నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు గోల్కొండ కిలా కింద, నీ గోరి కడతం కొడుకో అని ఒక పాట కూడా రాసిరనమాట. 10:30 అవుతుంది, అయినా కూడా వర్షం ఏం లేదు, అట్లని ఎండ కూడా ఏం కొడతలేదు అనమాట. సో ప్లెజెంట్గా ఉంది, మంచి చుట్టూ పొలాల మధ్యలో నుంచి పోతున్నాం కాబట్టి చల్ల గాలి తోలుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, నకరేకల్, సూర్యాపేట, మునుగోడు, నల్గొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ. సో ఈ 12 నియోజకవర్గాలకు కలిపి ఒక యూనివర్సిటీ ఉంది, అది మహాత్మా గాంధీ యూనివర్సిటీ. సో దీని కింద అఫిలియేటెడ్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. రాక్ ఆన్ బ్రో, అన్ని సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు, ఒకే గదిలో జామీనుదారులంతా నీ అండా జరిగి కొడుకో, నీ అండా జరిగి కొడుకో. రాజధానిగా కుందూరు చోళులు క్రీస్తు శకం 1040 నుండి క్రీస్తు శకం 1290 వరకు నల్గొండ, మహబూబ్ నగర్ మరియు ఖమ్మం జిల్లాలో విస్తరించిన రాజ్యమును పరిపాలించిరి. ఈనాటికి ఈ చుట్టుపక్కల భూములకు నీరందించుచున్న ఉదయ సముద్రం చెరువు ఈ కుందూరు చోళులే తువ్వించారు. ఆ రాజు పేరు ఉదయభానుడు. శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి దేవాలయం వీరి కాలంలో నిర్మితమైనది. ఈ దేవాలయంలో లభించిన ఒక శాసనం 1290 కాకతీయ ప్రభుత్వ ప్రతాపరుద్రుని పేరు కలదు. ఇది త్రికూటాలయం, 3 గర్భగృహములతో నిర్మించబడినది. ఇప్పటి వరకు ఛాయ సోమేశ్వరాలయానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం. మరి ఇప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా చూద్దాం.
1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చింది, కానీ తెలంగాణకు రాలేదు. అప్పుడు తెలంగాణను నిజాం రాజు అనేటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తున్నాడు అనమాట. సో వానికి చెంచా ఉండేటోడు, వాని పేరు కాసిం రజ్వీ. వాడు ఏం చేసేటోడు అంటే రజాకార్లు, దేశ్ముఖ్లు, జమీందార్లు, దొరల గ్రామాలపై పడి అరాచకాలు సృష్టించేటోళ్ళు. ఏమేం చేసేటోళ్ళు అంటే వెట్టి చాకరీ, మాట్లాడే హక్కు కూడా ఉండకపోయేది, మాతృభాషలో మాట్లాడుకునే హక్కు లేదు, అండ్ ఆర్థిక దోపిడీ అయితే మరీ ఘోరంగా ఉండేది. సో ఇవన్నీ చేసేటోళ్ళు అనమాట. విమోచనోద్యమానికి బీజాలు పడింది నల్గొండ జిల్లాలోనే. చాకలి ఐలమ్మ, దొడ్డి కుమరయ్యల స్ఫూర్తితో ఎందరో పోరాట యోధులు తయారై నిరంకుశ నిజాంకు అతడి తొత్తులైన రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించారు. కాసిం రజ్వీ నిరంకుశ విధానాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర మల్లారెడ్డిగూడెం పోరుబిడ్డలది. చిన్నపిల్లలు సైతం వరిసెలతో రాళ్లు రువ్వి నైజాం నిరంకుశత్వాన్ని పారదోలేందుకు నడుం బిగించారు. పాటు ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, రేణికుంట రామిరెడ్డి కదలనుపాక ప్రాంతంలో ఉద్యమానికి ఊపిరిపోశారు. కరీంనగర్ నుంచి వచ్చిన రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి ఉద్యమానికి దోహదపడ్డారు. కొండవీటి రాధాకృష్ణ, కొండవీటి సత్యరెడ్డి, రామలింగారెడ్డి, మల్లు వెంకట నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, కోదాటి నారాయణరావు తదితరులు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. తిరుగుబాటుకు తిలకం తిత్తి ఘరిల్ల దండుకు పౌరుషమత్తి పోరు కెరటమై ఎగిసిన జెండా ఉద్యమ ఉరుమై మన నల్లగొండ భల్ పొగలెక్కిన పొలికే రావి నారాయణ రెడ్డి పోరాడే కడదాకా పులి బిడ్డ భీమిరెడ్డి. పొగలెక్కిన పొలికే రావి నారాయణ రెడ్డి పోరాడే కడదాకా పులి బిడ్డ భీమిరెడ్డి. రోడ్డుకి అవతల వైపు జిరాక్స్ దాంట్లో నో డ్యూ ఫాము అండ్ టీసీ చలాన్ అడిగితే ఇస్తారనమాట. అది తీసుకొని వెళ్ళిపోదాం. దానికంటే ముందు మీరు ఏదైనా సర్టిఫికేట్లు క్యాంపస్ నుంచి తీసుకోవాలనుకుంటే క్యాంపస్ లోపలికి అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ వీళ్ళని అడిగితే చెప్పేస్తారనమాట. జిరాక్స్ షాపులని క్యాంపస్ బయట ఉంటాయి, వాళ్ళని అడిగితే చెప్తారనమాట. బ్యాంక్లో చలాన్ కట్టేసి ఇప్పుడు మనం కాలేజీకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. అవసరమే లేదు నీతోటి, నేనే చేసుకుంటా. మొత్తానికి బ్యాంక్ పని అయితే కంప్లీట్ అయింది. సో బ్యాంక్ పని కంప్లీట్ అయినాక ఇంకా మనకేం పని ఉంటుంది, క్యాంపస్ లోకి వెళ్ళడమే కదా. సో మీకు క్యాంపస్ లోకి వెళ్లే ముందు క్యాంపస్ కి సంబంధించిన కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం మనం. క్యాంపస్ లో టోటల్ గా ఎన్ని కోర్సెస్ ఉంటాయి, ఎట్లుంటది, ఏ కోర్స్ ఎట్లుంటది, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తా. మీకు ఇలా స్ట్రైట్కి వెళ్తే చెరుగట్టు వస్తుంది, ఆ తర్వాత నార్కట్పల్లి కూడా వస్తుంది. సో చెరుగట్టు ఇస్ అ ఫేమస్ టెంపుల్ ఇన్ నల్గొండ. ఎవరైనా విజిట్ చేయాలనుకున్నట్టు విజిట్ చేయండి. ఇకపోతే క్యాంపస్ లోకి వెళ్దాం. క్యాంపస్ కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తా. మహాత్మా గాంధీ యూనివర్సిటీ 2007లో స్థాపించబడింది. 2007లో ఈ కంప్లీట్ క్యాంపస్ కి సంబంధించి ఆ టైంలో ఉన్న వెంకటరెడ్డి గారు ఈ వర్క్డ్ ఆన్ ఇట్. సో మనకైతే మొత్తం 12 జిల్లాలకు కలిపి మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయితే ఎస్టాబ్లిష్ అయ్యే మన క్యాంపస్ మీకు కనిపిస్తుంది కదా, చుట్టూ చెట్లు, పచ్చటి వాతావరణం, ఒక పల్లెటూరి వాతావరణం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో మీకు ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉంటుంది. సో ఆ ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో మన స్కాలర్షిప్స్ సంబంధించిన టీం ఉంటారు అనమాట. ఇది టోటల్ 240 to 250 acres ల్యాండ్ అనమాట. సో ఇంకా దీనికి సంబంధించిన కోర్సెస్ కూడా మనం చూద్దాం. టోటల్ 19 కోర్సెస్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో టోటల్ 19 కోర్సులు ఉన్నాయి దీంట్లో.
ఇంజనీరింగ్ క్యాంపస్ ఎట్లుంటది, కాలేజ్ ఎట్లుంటది, కాలేజ్లో ఫ్యాకల్టీ ఎట్లుంటది, నెక్స్ట్ ఫెసిలిటీస్ ఎట్లుంటాయి అనేది దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తా ఫర్దర్గా. క్యాంపస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు చెప్తాను అనమాట. సో దీంట్లో ప్రిన్సిపాల్ ఎవరు, దీంట్లో ఇప్పుడు ఎవరు ఫ్యాకల్టీ మెంబర్స్, సో ఆ డీటెయిల్స్ కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అండ్ క్యాంపస్లో ఫుడ్ ఎట్లుంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఎట్లుంటాయి, ఇవి కూడా మాట్లాడుకుందాం అనమాట. సో ఇది అబౌట్ కాలేజ్ గురించి అండ్ ఇంజనీరింగ్ బ్లాక్ గురించి. సో హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇంకా ఫర్దర్గా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇది క్యాంపస్ ఎంట్రన్స్ అనమాట. యూనివర్సిటీ బిల్డింగ్స్ విషయంలో అవినీతి, అదేవిధంగా రోడ్లలో అవినీతి, అదేవిధంగా ఏదైతే మనం చూస్తున్నామో ఈ పోస్టులలో కూడా ప్రతి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులలో కూడా అవినీతి అక్రమాలతోటి యూనివర్సిటీ మొదటి స్థానంలో ఉన్నది. వేసేసాడు, బాగా వేసేసాడు. మేము క్యాంపస్ కోసం ధర్నాలు చేసినాం, ఈ బిల్డింగ్ బ్లాక్ కోసం. 2013 నుంచి 17 వరకు ఈ క్యాంపస్ కోసం మేము ధర్నా చేసిండే. నెక్స్ట్ లెవెల్ వర్క్ చేసినాము. ఇప్పుడు అట్లా చేసాం కాబట్టి ఇప్పుడు క్యాంపస్ బిల్డింగ్ వచ్చింది, అన్ని ఫెసిలిటీస్ వచ్చింది. బ్యాంక్ ఈ చలాన్ ఫామ్ అయితే ఫిల్ చేసేసినాం. ఆ తర్వాత క్యూ ఫామ్ ఉంటుంది, అది కూడా ఫిల్ చేసేసినాం. మొత్తం క్యాంపస్ మొత్తం తిరిగినాం. పానగల్ క్యాంపస్ కూడా పోయి సైన్లు పెట్టించుకొని వచ్చేసినాం అనమాట. సో కొత్త విషయం మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాం. మా బామ్మర్ది కూడా కొత్తగా జాయిన్ అవుతాడు ఎంసీఏలో. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మెన్షన్ చేసినాం. ఆ పేమెంట్ 3000 ఎంత ఉంది అది కూడా పే చేసినాం అనమాట. మీరు చూడొచ్చు ఆ ఫొటోస్ అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్.